హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతిస్ డైరీ. ఈరోజు నేను మామిడికాయ తురుము పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తాను. ఈ పచ్చడిని చాలా తక్కువ టైంలోనే ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి మనకి బ్రేక్ఫాస్ట్లోకి రైస్లోకి కూడా బాగుంటుంది. ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి నేను 2 పచ్చి మామిడికాయలను తీసుకున్నాను. మామిడికాయలు మరీ పుల్లటివి కాకుండా కొంచెం తీపి పులుపు ఉన్నవి అయితే ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుంది. మామిడికాయలను క్లీన్గా వాష్ చేసుకుని తడి లేకుండా క్లాత్తో తుడుచుకుని పైనున్న తొక్కను ఇలా పీల్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు మామిడికాయలను తురుముకోవాలి. మామిడికాయలను ఇలా సన్నగా తురుముకోవడానికి మనం క్యారెట్ తురుముకుంటాం కదా, అది తీసుకుని సన్నగా వచ్చేటట్లుగా ఇక్కడ చూపించిన విధంగా తురుముకోవాలి. ఇలా 2 మామిడికాయలను తురుముకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయ తురుముని మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని ఎన్ని బౌల్స్ వచ్చిందో చూసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న బౌల్తో ఫుల్గా 2 బౌల్స్ వచ్చి కొంచెం మిగిలింది చూసారు కదా. ఇప్పుడు ఇది కూడా అందులో వేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన పాన్ పెట్టుకుని పాన్లో ఒక బౌల్ ఆయిల్ వేసుకోవాలి. వేరుశనగ నూనెను కానీ నువ్వుల నూనెను కానీ తీసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను వేరుశనగ నూనెని తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టీ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూను మెంతులు వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూను ఇంగువ వేసుకోవాలి. కరివేపాకును కూడా వేసుకుని కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ఒక 2 సెకండ్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని పక్కన పెట్టుకుని పచ్చడిలో వేయడానికి బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకుని పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 2 టీ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకుని వీటిని మాడిపోకుండా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు మెంతులు ఆయిల్లో బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని చల్లారిన తర్వాత మిక్సీలో ఫైన్ పౌడర్గా చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు పచ్చడిని మిక్స్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి మనం మామిడికాయ తురుము మెజర్ చేసుకున్న బౌల్ తోటి 1 కప్పు కారము, 3/4 బౌలు సాల్ట్ వేసుకోవాలి. 3 స్పూన్స్ ఆవపిండిని వేసుకోవాలి. మనం ఆయిల్లో వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతుల పౌడర్ని 2 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని అన్నింటినీ ఇలా సపరేట్గా బౌల్లోకి వేసుకుని మిక్స్ చేసుకోవడం వల్ల బాగా మిక్స్ అవుతాయి. ఇవన్నీ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తరువాత మామిడికాయ తురుములో వేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ తురుముతో ఇవన్నీ బాగా కలిసేలాగా మొత్తం అంతా పైకి కిందికి కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మామిడికాయ తురుముతో మిక్స్ అయిన తర్వాత పక్కన పెట్టుకున్న పోపుని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఆయిల్ బాగా చల్లారిన తర్వాతే ఈ పచ్చడిలో వేసుకోవాలి. అందుకే ముందుగానే పోపు పెట్టుకుని మనం పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఆయిల్ బాగా చల్లారింది. పోపుని ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత పైకి కిందికి బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా తక్కువ టైంలోనే ఈ పచ్చడిని మనం టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ప్రాసెస్ నచ్చినట్లయితే ఈ పికిల్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. Thank you for watching.